హాయ్ ఫ్రెండ్స్, పాతకాలంలో రోకలిలో చట్నీ రుబ్బుకునేవాళ్ళు. ఆ టేస్టే వేరు. నేను ఇలా పుదీనా చట్నీ చేసినాను. కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, పుదీనా, టమాటాలు, తెల్ల నువ్వులు వేయించుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను. పచ్చిమిర్చి గిట్ట కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. పుదీనా చట్నీ ఇడ్లీ పైన సూపర్ ఉంటుంది. కలర్ వచ్చినాక తీసేయాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా గిట్ట కొంచెం వేయించుకోవాలి నూనెలో. తర్వాత టమాటా వేసుకోవాలి. 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. టమాటా గిట్టంగా వేయించుకున్న నూనెలో తెల్ల నువ్వులు వేస్తున్న రోకలిలో. తెల్ల నువ్వులు వేసినాక జీలకర్ర వేసిన, పసుపు వేసిన, సాల్ట్ వేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసి రుబ్బుకోవాలి. ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. 3-4 ఎల్లుల్లి వేసుకోవాలి. ఎల్లుల్లి గిట్టంగా దంచుకోవాలి. మిర్చి గిట్టంగా వేసుకోవాలి. మిర్చి అయితే కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఎలా రుబ్బుతున్నాను. ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. పుదీనా గిట్టంగా మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చగా రుబ్బుకోవాలి. చూడండి, పుదీనా రుబ్బుకున్నాక పుదీనా ఆకులు ఇంకా మంచిగా రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. వేయించిన టమాటాలు వేసుకోవాలి. మెల్లిమెల్లిగా దంచుకోవాలి కళ్ళల్లో పడకుండా. టమాటాలు అయితే కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాక ఈ విధంగా అయితే రోకలిలో రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. రోకలిలో రుబ్బుకునే చట్నీ టేస్ట్ వేరు, మంచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది ఈ చట్నీ. మీరు గిట్టంగా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మెల్లిమెల్లిగా రుబ్బుకోవాలి. కళ్ళల్లో పడకుండా చూసుకొని మంచిగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు విధంగా ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేసినాక మంచిగా వచ్చిందంటే కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కు ఫాలో అవ్వండి, లలిత అఫీషియల్ కుకింగ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చట్నీ మీరు గిట్టంగా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుండింది. పుదీనా చట్నీ అంటే ఆరోగ్యానికి మంచిది పుదీనా. ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. చట్నీ అయితే సూపర్ ఉంది, రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగే చట్నీ తీసుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నాను. చట్నీ అయితే సూపర్ ఉంది. మీరు గిట్టంగా ట్రై చేయండి ఒకసారి. పాతకాలంలో అయితే ఇలానే రుబ్బుకునేటోళ్ళు. పుదీనా చట్నీ అయితే రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.